దయచేసి అందరూ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఎవరు కూర్చోవద్దు, అన్న నిలబడే ఉండండి. ఎవరు కూర్చోమాకండి, అన్న నిలబడే ఉండండి. దూరంగా కొద్దిగా దూరంగానే ఉండండి. పోలీసు వాళ్ళకి సహకరించండి. రెండు వైపులా వెహికల్స్ పోయేటట్టు చూడండి.
అయినటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బహుజన విద్యావేలుడు డాక్టర్ విశారద మహారాజు గారిని కూడా అంబేద్కర్ గారికి పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఆర్పీఐ తెలంగాణ ప్రెసిడెంట్ మేజర్ చంద్రకాంత్ గారిని కూడా, అదేవిధంగా విఠల్ గారిని కూడా పూలమాల వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక సునామీ వస్తే ఒక దేశం కనుక నీలబెట్టమైనట్టు ఒక దేశం ఇంకో దేశం మీద దండయాత్ర పోతే ఏ విధంగా అయితే ఆ దేశం నాశనం అవుతుందో అలాంటి దుర్మార్గమైన ఘటన ఖమ్మం ప్రాంతంలో ఫిబ్రవరి 22 నాది జరిగింది మిత్రులారా. ఇది అత్యంత ఈ ఇల్లు గురించి ఎవరనేది రకరకాలుగా వాదనలు వచ్చాయి. కానీ బీసీ ఎస్సీ ఎస్టీ జేసీగా దీన్ని పూర్తి పరిశీలన చేశాం. ఈ ఇల్లు కూడా బట్ట నిజమైన దొంగను పట్టుకొని వాటిని శిక్షిస్తారు. మరి మనం 6-7 నెలలు అవుతుంది దొంగను పట్టుకోవాలి వద్దా? మన ఇల్లు కూర్చుని దొంగను పట్టుకోవాలి వద్దా? మరి ఎవరు వచ్చారు? మరి మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. రేవంత్ రెడ్డి నాకు సంబంధం లేదంటాడు, కాంగ్రెస్ పార్టీ నాకు సంబంధం లేదు, అంతమయ్యి ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ పార్టీ జెండాలు వస్తుందా? ఆ కూలి నీళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీలే, మరి కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధం లేదంటుంది. ఇల్లు కూర్చున్న తర్వాత అన్ని రాజకీయ పార్టీలు వచ్చి రకరకాలుగా మాట్లాడి కాస్త వాళ్ళ స్టేటస్లో లేకపోతే మేము కూడా ఈ ఖమ్మం ప్రాంతంలో ఉన్నామని చెప్పుకోవడం కోసం కాస్త సంఘీభావం. వాళ్ళు ఈ ఎలుగు పట్లలోని ఇల్లు కనుక కట్టుకొని ఉంటే ఈ ఇల్లు కూలపోయేది. కమ్మారెడ్లలో పేదవాళ్ళ కనుక 311 ఇల్లు సాధించుకున్నారు. అయితే విషాదకరం ఏంటంటే 729 ఇల్లు కురిస్తే 311 ఇచ్చి మిగతా అభివృద్ధి చేసిన పోరాట ఫలితంగా కొద్దిగా కలెక్టర్ గారు అధికార వర్గం దిగొచ్చి అయ్యా మీరు వాళ్ళకి ఇల్లు ఇస్తాం ఇక ప్రకటిస్తామని గత వారం రోజులు మంచి వెలుగు పట్టులో మిగతా వాళ్ళకి ఇల్లు కట్టించట్లేదు. మీరు అనుకున్న గుట్ట ఏంటో మీకు తెలుసా? ఎందుకంటే ఆ గుట్ట మీద కనుక 729 ఇల్లు ఏర్పడితే ఇంకెప్పటికి కూడా ఆ గుట్ట ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఉండి అగ్రకులాల చేతికి పోదని అక్కడ పెద్ద హైటీఎఫ్ ఒక బోర్డు ఏదో ఒకటి నిర్మించి ఆ తర్వాత 300 కూడా ఖాళీ చేపించి అది కాబట్టి రాజులారా వెలుగు పట్ల సిద్ధపడ్డటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మిత్రులారా. అంబేద్కర్ గారు అదేవిధంగా ఒక పేజీ దొరికిందంటే ఫస్ట్ పేజీ దొరికింది, మిగతా పేజీ మాకు దొరకనే. ఒక్క పేజీ ప్రకారమే భూములు ఇచ్చినటువంటి వాళ్ళ మొత్తం భూమి 220 ఎకరాలు. వెంకటరామారావు, దూర్లపాటి వెంకటరామారావు, రాయబట్ల వీరభద్రయ్య, చందా వెంకట కోటయ్య, వీళ్ళందరి యొక్క భూములని మేము లెక్క తీసినాం. ఎవరెవరైతే భూములు ఇచ్చినారో ఇప్పుడు కాదు అప్పుడు కాదు 50 కంటే ముందు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన భూములు ఒక పేజీ ప్రకారమే 220 ఎకరాలు. మరి అయ్యా ఈ ఖమ్మం జిల్లా యొక్క మంత్రుల్ని అధికారులు అడుగుతున్నాం, ఈ 220 ఎకరాలు ఎవరి కబ్జాలు పడున్నాయి? ఈ రోజున మీరు ఏడుస్తూ కూర్చుంటే యుద్ధం చేయమని మీ దగ్గరికి జాగ్ జెండా వచ్చింది కాబట్టి ఆ జాగ్ జెండా పట్టుకొని మనం యుద్ధం చేశాం కాబట్టి మనకి సగం వెలుగు వచ్చింది. వెలుగు మట్ల పూర్తి వెలుగు రావాలి అంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నువ్వు పట్టుకున్న జెండా ఆత్మగౌరవ జెండా, నువ్వు పట్టుకున్న జెండా రాజ్యాంగ పోరాటం జెండా. నిన్ను నడిపించే నాయకుడు నిన్ను అంబేద్కర్ చూపులు ఎక్కడికి చూపిస్తుందో అక్కడికి తీసుకెళ్లిన నాయకుడు నీ వెనక ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నీకు అందరికీ న్యాయం జరుగుతుంది. కానీ ఆపటం ఉండేదో ఎందుకు చెప్పనా, వేరే పార్టీ చేసిన పార్టీని తిట్టేది అంతే తప్ప 90% మందిగా ఉన్న జాతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరికీ ఇల్లు వస్తాయి, ఎటువంటి ఆధారపడవద్దు. ఆ తర్వాత ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలకు రామాబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. భూముల పట్ల బాధితులైన ఖమ్మం జిల్లా భూమిపుత్రుల ఈ నిరసన ర్యాలీ కార్యక్రమానికి హాజరైనటువంటి యశ్వంత్ భీమరావు అంబేద్కర్ గారికి, జస్టిస్ చంద్రకుమార్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చైర్మన్ గారు, ఈ కార్యక్రమాన్ని సమన్వయకర్తగా ఉన్నటువంటి
బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు గారికి, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహార్యాలీకి హాజరైనటువంటి బాధితులందరికీ, విఠల్ గారికి, ఇంకా మిత్రులందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై బీసీఎస్సీ ఎస్టీ తెలంగాణ. జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్. అయ్యా, మీ అందరికీ పోరాట నేపథ్యం ఏం జరిగిందో తెలుసు. తెలంగాణ రాష్ట్రమంతా రెడ్డి సామ్రాజ్యం నడుస్తూ ఉంటే, మొత్తం తెలంగాణ గడ్డ మొత్తం భూస్వామ్య రెడ్డి ఆధిపత్యం నడుస్తుంటే, ఒక్క ఖమ్మం జిల్లా రెడ్లకి ఒక సామంత రాజుగా ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. రాసి నడిచేదండి రెడ్డి రాజ్యం, అన్ని జిల్లాల్లో రెడ్డి రాజ్యం. కానీ ఖమ్మం జిల్లా మరికి ఇక్కడ మాకొక ఖమ్మలకు ఒక సామంత రాజ్యం కావాలని సుదీర్ఘకాలంగా ఒక 70-80 ఏళ్ల నుంచి ఖమ్మం జిల్లా రక్త మాంసాలు తాగుతూ ఖమ్మం జిల్లాలో ఉన్న భూమిపుత్రులైన బీసీఎస్సీ ఎస్టీల భూముల్ని, రాజ్యాన్ని, తమ కష్టాన్ని, తమ చెమటని, సమస్తాన్ని దోపిడీ చేస్తున్న కమ్మ కుల ప్రతినిధి అయిన తుమ్మల నాగేశ్వరరావు సామంత రాజ్యం ఖమ్మం జిల్లాలో నడుస్తూ ఉంది. అలాంటి తుమ్మల నాగేశ్వరరావు యొక్క క్రూరమైన ఆక్రమించే కమ్మ కుల క్రూర ఆధిపత్య గుణంతో ఈరోజు వెలుగుమట్లలో 700 ఇళ్లని కూల్చి బూడిద చేసి వాళ్ళని సమిధలు చేసింది కమ్మ కుల సామ్రాజ్యాధిపతి తుమ్మల నాగేశ్వరరావే అని మీ అందరి ముందు ప్రకటిస్తున్నాను బహిరంగంగా. అలాంటి తుమ్మల నాగేశ్వరరావు ప్రపంచంలోనే కమ్మ రాజ్యానికి ఒక అధిపతి. అలాంటి కమ్మ కులం అని మీరు ఎందుకు అంటున్నారు అని చాలా మంది నన్ను ప్రశ్నిస్తుంటే దానికి ఒక్కటే మాట మీకు చెప్తున్నాను. కమ్మ కుల ఆధిపత్యంలో 4 పార్టీలు ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఒక 4-5 రాజకీయ పార్టీలు, కమ్మ కుల నాయకత్వంలో నడుస్తున్న 4-5 రాజకీయ పార్టీలు ఈ వెలుగుమట్ల బాధితుల కోసం ఎందుకు యుద్ధం చేయలేదని ప్రశ్నిస్తున్నాయి వేదిక మీద నుంచి. కారణం ఏమిటి? ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కమ్మ కుల ఆధిపత్యంలో ఉన్న పార్టీలు, సంస్థలు, వ్యక్తులు అందరికీ రాజగురువైన తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలోనే ఈ కమ్మ సంస్థలు నడుస్తున్నాయి. కాబట్టి ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూబాధితుల తరఫున ఏ రాజకీయ పార్టీ యుద్ధం చేయలేని సందర్భంలో ఒక్క బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ జెండా మీ తరఫు నుంచి 5 నెలల నుంచి యుద్ధం కొనసాగిస్తుందని తెలియజేస్తాను. ఈ పోరాటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, దాని ప్రతినిధి అయిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆ భూమిలోకి మేమందరం పోయినప్పుడు 700 ఏళ్ల ఈ ఇళ్లని నేలమట్టం చేసిన భూమిలోకి పోయినప్పుడు ఆ భూమిని ఒక్కొక్క ఇల్లు పరిశీలించి కలెక్టర్ని కలిసినప్పుడు అప్పుడున్న దురిశెట్టి ఎవరైతును అనుదీప్ అనే కలెక్టర్, పాపం అతను ఏం తప్పు లేదు, అతని వెనుకున్నటువంటి హస్తాలదే తప్పు. ఆ కలెక్టర్ ఏమన్నాడంటే అసలు వెలుగుమట్ల భూమిలో వాళ్ళు వెలుగుమట్ల భూమిలో వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడమే, ఆ స్థలంలోకి పోయి అక్కడ ఇల్లు నిర్మించుకోవడమే నేరం అని చెప్పిండు అనుదీప్ కలెక్టర్. కాబట్టే కూలగొట్టామని చెప్పిండు. అందులో అడుగుపెట్టే హక్కు లేదన్నాడు కలెక్టర్. దాని గురించి పోరాటం చేయడం కాదు కదా, అసలు మీరు అందులో ఎందుకు ఇల్లు కట్టారు, అదే మీ నేరం కాబట్టి కూలగొట్టమని చెప్పాడు కలెక్టర్. ఆ మాట చెప్పిన కలెక్టర్ కూలగొట్టిన ఇళ్లను పరిశీలించి మొత్తం అధ్యయనం చేసి
ఒక పెద్ద యుద్ధాన్ని ఇదే అంబేద్కర్ చౌరస్తాలో ఒక మహాయుద్ధం ప్రారంభిస్తే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఏ కలెక్టర్ అయితే వెలుగునట్ల భూమిలో మీరు అడుగు పెట్టడమే నేరం, అందులో ఇల్లు కట్టుకోవడమే నేరం అన్నాడు, అదే కలెక్టర్ అదే స్థలంలో 311 మందికి ఎట్లా ఇళ్ల స్థలాలు ఇచ్చిందో చెప్పాలా కలెక్టర్. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచి యుద్ధం చేయకపోతే, ఒక పోరాటం చేయకపోతే ఆ 300 ఇళ్ళని కట్టుకునే అవకాశం, కట్టించే అవకాశం, ఆ 300 ఇళ్ళకి అక్కడ స్థలం ఇచ్చే అవకాశం వచ్చేదని అడుగుతున్నా. ఇప్పుడు మనం జరగాల్సినటువంటి పని ఇంకా 400 మందికి అక్కడ స్థలాలు సంపాదించాలి. 400 మందికి అక్కడ స్థలాలు సంపాదించాలి. ఆ 400 మందికి అక్కడే ఇండ్లు కట్టియాలి. అయ్యా మీ అందరికీ ఒక మాట చెప్తున్నా, 700 మందిలో 311 మందికి ఇచ్చినప్పుడు ఇంకా 400 మంది 400 మందికి ఇంకా ఇవ్వాల్సిన వచ్చినప్పుడు, పక్కన 20 ఎకరాల భూమి ఉన్నప్పుడు, పక్కన 20 ఎకరాల భూమి ఉన్నా 411 మందికి 20 మందికి ఇంకా ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నా ఎందుకు 20 ఎకరాల భూమి ఇవ్వలేకపోతున్నారు మీరు అంటే మనసు ఒప్పక. ఎందుకు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జనం ఎక్కడుండాలో అక్కడ ఉండాలి తప్ప, ఇంత గొప్ప ప్రాంతంలో హైదరాబాద్ లో బంజారా సెట్లను అలాంటి వెలుగునట్ల కొండల్లో ఒక పెద్ద ఉన్నతమైనటువంటి కాలనీలు నిర్మిస్తున్న ఆ ప్రాంతంలో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ కూలి నాలి చేసుకునే జనం అక్కడ ఎట్లా ఉంటారు అన్న ఒకే ఒక్క అక్కస్తో మనకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు. ఇచ్చిన వాళ్ళని కూలగొట్టి వెళ్ళగొడుతున్నారు. అందుకని ఈ సందర్భంగా మీకు ఏం చెప్తున్నానంటే, అయ్యలారా అమ్మలారా, ఇంకా 400 ఇళ్లను సంపాదించాలి. ఆ సంపాదించడం కోసం బాధితులైన వారే కాదు, మొన్న 311 స్థలాలు సంపాదించుకున్న లబ్ధిదారులు కూడా ఈ పోరాటానికి రావాలి. మొత్తం 700 మందే కాదు, ప్రతి ఊర్లో స్థలాలు, భూములు, ప్రభుత్వ భూములు అన్నింటినీ మన రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమిస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమించి 1,00,000 ఎకరాలను కొల్లగొట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ గడ్డ మీద నిర్ణయం తీసుకున్నాడు. ఈ 1,00,000 ఎకరాలని బీసీ ఎస్సీ ఎస్టీ భూముల్లో కొల్లగొట్టాలని, అది ఇల్లు కానీ, అది వ్యవసాయ భూములు కానీ, ప్రతి భూమిని ఎక్కడైతే ప్రభుత్వం భూమిని దోపిడీ చేస్తుందో ఆ భూమి పక్కనే ఒక రెడ్డికి ఒక చౌదరికి భూములు ఉంటాయి, కానీ ఆ భూమిలో జోలికి వెళ్ళట్లేదు. ఒక్క అనంత భూమి కూడా ముట్టుకోవట్లే. ఒక 60 గజాలు 70 గజాలు ఎకరము అరెకరము బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉంటే ఆ భూమిని మాత్రం ఆక్రమిస్తుంది అలా రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ పని రాహుల్ గాంధీ చేపిస్తుందా అని మాకు అనుమానం ఉంది. రాహుల్ గాంధీ చేపించకపోతే, కాంగ్రెస్ అధినాయకత్వం చేపించకపోతే మరి రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తాడు? రేవంత్ రెడ్డి చేయడానికి రేవంత్ రెడ్డి వెనకున్నటువంటి పార్టీ కారణమా? ఇప్పుడు రాహుల్ గాంధీ వెళ్చాలి పంచాయతీ. అందుకనే రాహుల్ గాంధీ ఈ భూములను నేలమట్టం చేసి, ఇళ్ళని నేలమట్టం చేసి, తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల 1,00,000 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోచుకొని దోపిడీ చేస్తున్న విషయంలో రాహుల్ గాంధీ ఆదేశం ఉందా? రేవంత్ రెడ్డి స్వతంత్రంగా చేస్తున్నాడా? రేవంత్ రెడ్డి చేసేది తప్ప ఒప్ప రాహుల్ గాంధీ తెలిసాల్సిన సందర్భం. రాహుల్ గాంధీ బీజేపీలో యుద్ధం చేస్తున్నాడు, రాహుల్ గాంధీ బీజేపీలో అడుగుతున్నాడు నిజమే, కానీ నీ రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఏంటి తెలంగాణ గడ్డ మీద అడుగుతున్నావు. ఎలా మీ రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఏంటి? అందుకనే ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో మిగతా 400 ఇళ్ళకి 420 మందికి అక్కడే స్థలాలు ఇవ్వడానికి 20 ఎకరాల భూమి ఉంది. మేము 100 ఎకరాల భూమి, భూదాన యజ్ఞ భూమి 100 ఎకరాలు ఉండొచ్చు, దాని జోలికి వెళ్ళట్లే. ఆనాడు మేము అగ్రకులాలకి ఈనాడు వ్యతిరేకం అంటారు, కానీ నేను ఒక మాట చెప్తున్నా, అయ్యా వెలుగుమట్లలో భూమిని దానం చేసి ఇచ్చింది ఎవరో తెలుసా? అగ్రకుల కర్ణాలు 100 ఎకరాల భూమిని ఇస్తే కర్ణాలు ఎట్లా ఆక్రమిస్తున్నారు అంటే మీ కర్ణాల నిజాయితీని అంగీకరిస్తున్నాం, మీరు భూమిని ఇవ్వడాన్ని అభినందిస్తున్నాం, కళ్ళ కులాన్ని ఆక్రమించడాన్ని ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ విషయం తెలియజేస్తాను. ఆ రోజు 100 ఎకరాల భూములు ఇచ్చారు కర్ణాలు, వారిని అభినందిస్తున్నాం. ఆ కర్ణాలు ఇచ్చిన భూముల్ని కళ్ళ కులం ఆక్రమిస్తుందని తెలియజేస్తున్నాం ఈ రోజు వేదిక మీద నుంచి. అందుకని మిత్రులారా,
ఇప్పటికైనా తుమ్మల నాగేశ్వరరావు అక్కడ ఉన్న 20 ఎకరాల భూమిని మిగతా 400 మందికి అక్కడే స్థలాలు ఇవ్వడానికి ఎంతసేపు పడుతుందో తెలుసా? ఒక్కటే నిమిషం తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్కి ఫోన్ చేస్తే ఒక్క నిమిషంలో 400 మందికి ఇళ్ల స్థలాలు వస్తాయి 1 minute లో. కానీ ఎందుకు చెప్పట్లేదు తుమ్మల నాగేశ్వరరావు? ఎందుకు చెప్పట్లే? చెప్పడు. ఎప్పుడు చెప్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు? తుమ్మల నాగేశ్వరరావు నిర్మించుకున్న కమ్మ రాజ్యాన్ని వచ్చే ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు గోరు పెడితే అప్పుడు రాజ్యం మాట్లాడుతుంది. మన ఇళ్ళను కూల్చారు. మన ఇళ్ళను కూల్చి ఏం చెప్తుందో తెలుసా మనకి ఈ సందేశం? మన ఇళ్ళను కూల్చినప్పుడు ఈ అంబేద్కర్ ఏం చెప్తుందో తెలుసా? మన ఇళ్ళను కూల్చినప్పుడు మన రాజ్యాన్ని నిర్మించుకోవాలని చెప్తున్నాడు అంబేద్కర్. మన రాజ్యాన్ని నిర్మించుకున్నప్పుడు మనకి ఇళ్ళు వస్తాయి, తలాలు వస్తాయి, భూములు వస్తాయి, అన్నీ వస్తాయి. అందుకని ఈ సందర్భంగా చెప్తున్నా, ఇది ఆత్మగౌరవ యుద్ధం. ఖమ్మం జిల్లా భూమిపుత్రులు, ఖమ్మం జిల్లాలో ఉన్న అసలైన తెలంగాణ ఖమ్మమే అసలు వాస్తవానికి. అసలైన తెలంగాణ స్వాభావిక లక్షణాలు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో భూమిపుత్రులు అడుగడుగున మోసపోతున్నారు. ఇక్కడ అది భూముల విషయంలో, రాజ్యం విషయంలో, సంస్కృతి విషయంలో, అన్ని విషయాల్లో దోపిడీ గురవుతున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకి ఈ రోజు ఖమ్మం జిల్లా బుద్ధిజీవులు, మేధావులు, విద్యావంతులు, 50 ఏళ్ల నుంచి మేధావుల బృందాలుగా తిరుగుతున్న వారు ఈ రోజు ఎవరి పక్షాన్ని ఉన్నారని అడుగుతున్నాం. ఎటువైపు ఉన్నారు మీరంతా? అందుకని మిత్రులారా, ఈ పోరాటాన్ని కొనసాగించాలి. ఈ పోరాటాన్ని కొనసాగించడానికి మరి ఆ లక్ష్యం, ఆ పోరాటం బాధితులైన మీరే దాన్ని నిర్వహించాలి. దానికి నాయకులు, కలిసి వచ్చే పార్టీలు, సంస్థలు మీ దగ్గరికి వచ్చి మీకు అండగా నిలబడతాయి, మీకు నాయకత్వం వహిస్తాయి, మిమ్మల్ని లక్ష్యం దిశగా నడిపిస్తాయి. జస్టిస్ గారు ఇప్పటిదాకా మాట్లాడారు, మనతో ఎంత కలిసి వస్తారో చెప్పారు. కాబట్టి అట్లా కలిసి వచ్చే శక్తులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల భూబాధితులైనటువంటి బాధితులైన బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి మరి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ మొత్తం పోరాటాన్ని, ఉద్యమాన్ని లక్ష్యం చేరేంత వరకు కొనసాగించాలని కోరుతున్నా. ఆ కొనసాగించే క్రమంలో బాధితులంతా ఒక ఐక్యంగా పోరాడాలని కోరుతూ మరి ఇవాళ రాంబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ర్యాలీ, ఈ పోరాటాన్ని లక్ష్యం దిశగా కొనసాగించాలని కోరుతూ అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై బీసీ ఎస్సీ ఎస్టీ.